కూడా హద్దుండాలి అని చెప్పి అనిపించింది. మట్టిని వదలడం లేదు, ఇసుకను వదిలిపెట్టడం లేదు, ఏది కనిపించినా కూడా దోచేసే కార్యక్రమమే చేస్తా ఉన్నారు ఈ పాలకులను. ఇదే తాగునీటి సమస్య గురించి ఇక్కడ చెప్తా ఉన్నారు. పెద్దాపురం సామర్లకోటలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందన్నా, పరిశ్రమలు విడిచిపెట్టే వ్యర్థాలన్నీ కూడా గోదావరి కాలువల ద్వారా వచ్చి నీళ్లు మొత్తం కలుషితమయ్యే పరిస్థితి కనపడతా ఉందన్నా. ఈ కలుషితమైన నీళ్లు తాగలేక ప్రతి ఏటా 100 మంది డయేరియా కేసులు నమోదవుతా ఉన్నాయా అన్న అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తా ఉండి, ధవళేశ్వరం నుంచి నేరుగా పైప్ లైన్ వేసి మాకు ఈ నీటి సమస్యను తీర్చమని చెప్పి మేము అడుగుతా ఉన్నా కూడా కనీసం పట్టించుకునే నాతుడు కూడా కరువైన పరిస్థితిలో ఇవాళ ఈ ప్రాంతం ఉందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది. ఇదే పాలనలో 100ల కొద్దీ డయేరియా కేసులు కనిపిస్తూ ఉన్నాయి. హాస్పిటల్ల పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇక్కడి ప్రజలు చెప్తా ఉన్నారు, అన్నా పక్కనే పెద్దాపురం హాస్పిటల్ అన్నా, పేరుకేమో 100 బెడ్ల హాస్పిటల్. అక్కడికి వెళితే బెడ్లు మాత్రం 58 ఉన్నాయన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అన్నా 100 పడకల హాస్పిటల్ అన్నా, 12 మంది డాక్టర్లు ఉండాలన్నా, కానీ ఉండేది ఎంత అంటే 4 కూడా లేరన్నా అని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు. అన్నా ఆ పెద్దాపురం హాస్పిటల్లో పిల్లల డాక్టర్ అంటే పీడియాట్రిషియన్ ఉండడన్నా, ప్రసవ సమయంలో ఆడవాళ్లకు తోడుగా ఉండే గైనకాలజిస్ట్ లేడన్నా, ఎముకల డాక్టర్ ఏదైనా విరిగిపోతే ఎముకలు ఆపరేషన్ చేయించుకునేదానికి పోతే ఆర్థోపెడిక్ ఎవరు లేరన్నా అని చెప్పి పెద్దాపురం హాస్పిటల్ గురించి చెప్తా ఉంటే, ఇలా ముఖ్యమైన శాఖలకు సంబంధించి 12 మంది డాక్టర్లలో 8 మంది డాక్టర్లు లేరన్నా అని చెప్తా ఉంటే, అన్నా ఇదే పెద్దాపురం హాస్పిటల్లో 3 అంబులెన్సులు ఉండాల్సిన చోట కనీసం ఒక్కటి కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి అన్నా అని చెప్తా ఉంటే, 24 మంది నర్సులు ఉండాల్సింది కేవలం 9 మంది నర్సులతో ఇవాళ పని జరిపిస్తా ఉన్నారన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉంటే, చివరికి జనరేటర్ కెపాసిటీ కూడా సరిగ్గా లేదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉంటే, నిజంగా హోమ్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీ ఎలా ఉంది పాలన అని చూస్తే, ఆ పక్కనే సామర్లకోట హాస్పిటల్, అక్కడ పరిస్థితి చూస్తే మరీ దారుణం. 30 పడకల హాస్పిటల్, ఉన్నవి ఎన్ని బెడ్లో తెలుసా? కేవలం 6 బెడ్లు ఉన్నాయని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే, 5 డాక్టర్లు ఉండాల్సింది కేవలం 2 డాక్టర్లు మాత్రమే ఉన్నారని చెప్పి ప్రజలు వాపోతా ఉంటే, పిల్లల డాక్టర్ ఉండడు, గైనకాలజిస్ట్ ప్రసవ సమయంలో ఆడవాళ్ళ డాక్టరు ఉండడు. ఆ హాస్పిటల్ ఉండి కూడా లాభమేందన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉంటే, ఆ సామర్లకోట హాస్పిటల్లో కనీసం ఒక్క అంబులెన్స్ కూడా ఉండదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు వాపోతా ఉండి చెప్తా ఉంటే, ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణంగా ఇవాళ పరిస్థితి ఉంది. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని చెప్పి ఇక్కడి ప్రజలు వాపోతూ చెప్తా ఉన్నారు. అన్నా పేదవాడి కోసం ఆ రోజుల్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇదే పెద్దాపురంలోనే పాండవుల మెట్ట వద్ద అక్షరాల 1000 ఇల్లులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ఇల్లులు వస్తే, పక్కన సామర్లకోటలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన 1400 ఇల్లులు కట్టించిన ఘనత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిదైతే, ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎలా ఉంది అని అంటే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.